నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి గారు కాక్రోచెస్ అని యువతని ఉద్దేశించి ఒక మాట అన్నందుకు అది దేశంలో పెద్ద రగడ అయింది. దాని మీద యువకులు చాలా ఆగ్రహంతో నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి గారు తన మాటల్ని యువతను ఉద్దేశించి కాదు, ఫేక్ డిగ్రీ కలిగిన వాళ్ళని అని చెప్పేసి దానికి ఆయన వివరణ ఇచ్చారు. నేను గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక విన్నపం చేశాను. ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన డిగ్రీలు నిజమైనవా కావా అని చెప్పేసి ఒక ఆర్టీఐ అప్లికేషన్ వస్తే అది తన సొంత సమాచారం, అంటే తన ప్రైవేట్ సమాచారము, దానిని బహిరంగపరచకూడదని హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నేను గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి విన్నవించుకునేది ఏమనగా, శ్రీ నరేంద్ర మోడీ గారు తమ ఎన్నికల అఫిడవిట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెండు ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా దాన్ని పొందుపరిచారు. ఎప్పుడైతే ఎన్నికల అఫిడవిట్ లో ఏదైనా సమాచారం పొందుపరుస్తారో అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నికల అభ్యర్థి తన సమాచారం అఫిడవిట్ లో ఎందుకు పెడతారంటే, ఓటర్లకి నా చదువు ఇది, నా మీద ఉన్న కేసులు ఇవి, అంటే నా మీద ఉన్న క్రిమినల్ రికార్డ్ ఉంది లేదు అనేది మీరే నిర్ణయించుకోండి, నా మీద ఉన్న కేసులు ఇవి, నా ఆదాయం ఇది, సో నేను బ్లాక్ మనీ ఏమన్నా కూడగట్టానా లేదా అనేది మీరే నిర్ధారించుకోవాలని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెడుతున్నారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెడుతున్నారు, అలాగే క్రిమినల్ కేసెస్ రికార్డు కూడా పెడుతున్నారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు తన డిగ్రీలని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారో అది సొంత సమాచారం కాదు, ప్రైవేట్ సమాచారం కాదు, అది పబ్లిక్ సమాచారం అయిపోతుంది. కాబట్టి మీకు ఈ ఫేక్ డిగ్రీల పట్ల చాలా ఆవేదన ఉంది. కాబట్టి దానిని పరిగణలోకి తీసుకొని ఇది ప్రైవేట్ డాక్యుమెంట్ కాదు, పబ్లిక్ డాక్యుమెంట్ కావున దీని మీద విచారణ చేపట్టాల్సిందిగా నేను మీకు ఈ రోజున ఒక అభ్యర్థన పంపించాను, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాను. దయచేసి నా అభ్యర్థన అందిన తర్వాత సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించి దాని మీద మీరు విచారణకి ఆదేశిస్తారని వేడుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలందరూ వారు కూడా లక్షలాదిగా ఇటువంటి లేఖలు రాస్తే గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి చేరుకుంటే ఆయన ఎంతగా ప్రజలు ఈ మోడీ గారి డిగ్రీలు ఒరిజినల్ ఫేకా అని కోరుకుంటున్నారో, ఎంతమంది కోరుకుంటున్నారో అని గ్రహించి దాని మీద ఆయన విచారణగా ఆదేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ లేఖలు రాస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ లేఖ నమూనా కావాలంటే నా ఈమెయిల్ ఐడి వచ్చేసి dicoochi@gmail.com కి మెయిల్ పంపితే దాని నమూనా మీకు పంపిస్తాను. ధన్యవాదం.